క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, ఇలా మనం చెప్పగలుగుతున్నామా? ప్రతి పరిస్థితిలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో, నీ అనారోగ్య పరిస్థితుల్లో, నీ శోధనలో, వేదనలో, ప్రతికూల పరిస్థితిలో మంచి ధైర్యంతో చెప్పగల వారంగా ఉన్నామా? ఏమని? ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను అని మనం మంచి ధైర్యంతో చెప్పగల వారంగా ఉన్నామా? ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే భక్తుడు చెప్తున్నాడు, ప్రభువు నాకు సహాయకుడు, నేనేం చేయను, భయపడనని మంచి ధైర్యంతో చెప్తున్నాడంట. నిజమేనండి, దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు, అన్ని విషయాల్లో కూడా సహాయం చేయవాడుగా ఉన్నాడు, నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోక, నీకు సహాయుడైన దేవుడు నీ యొద్దనే ఉన్నాడని, ఆయన సహాయకుడుగా ఉన్నాడని, ఆయన నీకు అన్ని విషయాల్లో సహాయం చేసి నిన్ను విడిపించి ప్రతి పరిస్థితి నుంచి నేను తప్పించే దేవుడు నీకున్నాడని నీవు గనక గ్రహిస్తే, నీ సహాయకుడైన దేవుడి మీద నువ్వు ఆధారపడి మంచి ధైర్యంతో నువ్వు కూడా చెప్పగలుగుతావు, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడనని. కాబట్టి ఏ విషయంలో భయపడకండి, నీకు సహాయం చేసే దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి సహాయం చేసే దేవుని యొక్క ఆదరణ, సహాయమును పొందుకొని అన్ని విషయాల్లో ధైర్యంతో ప్రభు నాకు సహాయుడు, నేను భయపడనని మంచి ధైర్యంతో చెప్పేవారంగా ఈరోజు నువ్వు, నేను, మనమందరం కూడా అటు రీతిగా ఉందుము గాక. ఆమేన్. కాబట్టి ప్రార్థన చేసుకుందామంటే ప్రతి ఒక్కరు కూడా స్తోత్రములు తండ్రి, మీకు వందనాలు తెలియపరచుకుంటున్నాం. నీవు వారికి సహాయకుడు అని ప్రతి ఒక్కరు గుర్తెరిగి నీ సహాయం పొందుకొని ప్రతి విషయంలో జయించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.